నాకు చిన్న డౌట్. ఏమిటి? నాకు ఒక పేరా రెండు పేర్లా? ఒకటే. మరి నువ్వేమో స్వప్నముండా అని పిలుస్తావు, డాడీ ఏమో బేబీ బేబీ అని పిలుస్తారు. ఎందుకని? ఆయనకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఎందుకని? నా కర్మ. అంటే నా తలక. ఓ హెడ్డా? నా హెడ్డా నీ హెడ్డా? నీ బాబు హెడ్. నోరు మూసుకొని చెప్పింది విను. చెప్పు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏమనుకున్నావు? నేనెక్కడికి వెళితే అక్కడికి నా కూడా పెంపుడు కుక్కలా వచ్చే మొగుడు కావాలనుకున్నాను. నువ్వు తప్పు చేసావు మమ్మీ. ఏమిటి? నాన్నకు బదులు మన ఎదురింట్లో ఉండే కుక్క జూలీ, దాన్ని కట్టుకోవాల్సింది. చూడు, మా నాన్న నన్ను మోసం చేస్తాడు, రేపు మీ నాన్న నిన్ను మోసం చేస్తాడు. ఏ ఆడపిల్ల ఈ నాన్నల్ని నమ్మకూడదు. నమ్మితే నా బ్రతుకులాగే ఉంటుంది. లైఫా? చెప్పేది విను. రేపు నువ్వు పెద్దదాని వయ్యవనుకో, కాలేజీలో నీకు నచ్చిన మనిషిని చూసి డబ్బున్న వాణ్ణి, అందగాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకో. వినపడిందా? కోసుముండా. డాడీ, ఏమిటమ్మా, ఏమిటప్పుడే వచ్చేసావు? అమ్మా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. డాడీ, నాకు చిన్న డౌట్. ఏమిటమ్మా అది? నాకు ఒక పేరా రెండు పేర్లా? ఒకే పేరమ్మా. మరి అమ్మేమో స్వప్న అని పిలుస్తుంది, నువ్వేమో బేబీ అని పిలుస్తావు. స్వప్నాన్ని ఎందుకు పిలవు డాడీ? చెప్పు డాడీ, చెప్పమంటే. న్యూ ఇయర్ ఫంక్షన్ చేసుకోవాలి. సో ఈ నెల 31st ఇస్తే సరిపోతుంది. ఈ ఇయర్ 31st? నెక్స్ట్ ఇయర్ 31st ట్రై చేస్తాం. నెల రోజుల్లో కుట్టి ఇవ్వడానికి ఇది ఫుట్పాత్ టైలింగ్ షాప్ కాదండి. టాటా బిర్లా తాలూకు వాళ్ళైనా సరే ఇక్కడ కిలో నిలబడాల్సింది. You mean you want us to wait? Yes, you have to wait. Otherwise you can take it. Thank you. ఇక్కడ చాలా బాగా కుడతారే. ఇక్కడే ఇద్దామే. అక్కదు బోడీ షాప్. ప్రపంచంలో వీడిదే పెద్ద గొప్ప షాప్ అనుకున్నాడు. పదండి. మేడం, ఆ బట్టలు నాకు ఇస్తే సాయంత్రంలో కుట్టిస్తాను. మీ టైలరింగ్ షాప్ ఉందా? ఉందండి. ఎక్కడ? అక్కడ. ఇండియాలో నెంబర్ 1. బాబు, మీ పనితనం చూపించడానికి మేమే దొరికామన్నాయినా. ఏ డొక్కు మిషన్లో మా బట్టలు కుడితే మేము డొక్కు ముస్లింలా కనపడతాం బాబు. మిషన్ చూసి నవ్వకండి మేడం. కుట్టిన తర్వాత నా పనితనాన్ని చూసి మీరే మెచ్చుకుంటారు. చూడండి, పెన్ను పాళి సిర, ఏ కవి రాసినా పెన్నులో సిరా పోసే రాయాలి. అది రాసేవాడి మేధాశక్తిని బట్టి ఉంటుంది కానీ పాళిని బట్టి సిరాను బట్టి ఉండదండి. హాయ్ స్వప్న. హాయ్. అరే స్వప్న, ఎక్కడ కుట్టించావే? ఈజ్ ఇట్ ఫ్రమ్ బడాసా? నో. ఈజ్ ఇట్ ఫ్రమ్ ఫస్ట్ లేడీ? నో. ఈజ్ ఇట్ ఫ్రమ్ మ్యాక్స్? నో. ఈజ్ ఇట్ ఫ్రమ్ రెడ్? నో. దెన్ హూ? ఫ్రమ్ అ ఫుట్పాత్ టైలర్. ఇదా నీ మెటీరియల్. ఇదిగోండి, ఇవ్వండి. బాగా కుట్టి మా ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేస్తాం. మోడల్స్ కావాలో చెప్పండి. బాబు, ఇది బూట్లు కుట్టే విషయం కాదు, బట్టలు కుట్టే విషయం. దయచేసి కాదు. విష్ణు అన్న తర్వాత అన్ని కుట్టాలరా. నీ దండం పెడతాను బాబు. ఇది నాకు అన్నం పెట్టేది. దయచేసి కలుతీయండి. నీకు అన్నం పెట్టడానికే వచ్చాను. ముందే బూటు కుట్టు. దయచేసి కలుది. ఏంటిరా బూట్టేది? ఏంటే పెద్ద ఒకటా పుచ్చుకున్నావు? అమ్మాయి నుంచి తీయకపోతే ఏం చేస్తావురా?
ఇంట్లో ఉన్న వస్తువులను బయట పారేయండి. 4 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. నా బ్రతుకు బయట పడేస్తున్నాడే. బజారు పని చేస్తున్నాడు. లోపల పడేయండిరా. వాంతి బయటకు మాత్రమే వస్తుంది, తిరిగి లోపలికి పోదు. రండమ్మా. రండి రండి. ప్రస్తుతం ఇది నా ఇల్లు, ఇక్కడి నుంచి మీ ఇల్లు కూడా. మీకెందుకన్నా ఇందులో శ్రమే ఉందండి. పైగా ఇంటికి ఒక అవుట్ హౌస్ కూడా ఉంది, అది ఖాళీగానే ఉంది. అయినా రెంట్ కడుతూనే ఉన్నాను. మీరెంత కాలం అన్నా ఉండొచ్చు. తీసుకోండి. మీరు చాలా మొహమాటస్తులా కనిపిస్తున్నారు. మొహమాటం కొన్ని సందర్భంలోనే పనికొస్తుంది. తీసుకోండి. ఏమా, నీ పేరేమిటి? స్వాతి. గుడ్. నా పేరు స్వప్న, నీ పేరు స్వాతి. అమ్మా, సామాన్లోకి పెట్టించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని నోట్లోంచి ఇంగ్లీష్ ముక్కలు ఎలా వచ్చాయని అనుకుంటున్నావమ్మా? తినడానికి ఇబ్బంది పడుతున్నా, అద్దె కట్టడానికి డబ్బులు లేకపోయినా చెల్లాయి చదువుకు మాత్రం ఏ లోటు లేకుండా చూస్తున్నాడు. ఏమా, నువ్వేం చదువుతున్నావు? బిఎస్సి. గుడ్. అటువంటి అన్నయ్య దొరకడం చాలా అదృష్టం. ఆయన ఎంత కష్టపడుతున్నాడో నువ్వు చూస్తున్నావుగా. అంతకంటే నువ్వు ఎక్కువ కష్టపడి క్లాస్ తెచ్చుకోవాలి. ఓకే? ఏమండి, నేను పేరు పెట్టి పిలిస్తే పేరు పెట్టి పిలవలేవా? అయితే నేను మీరనే పిలుస్తాను. మీ ఇష్టం. నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచండి? మా అన్నయ్య దగ్గర నుంచి. చదవండి. ఒకరికి వచ్చిన ఉత్తరాన్ని మరొకరు చదవడం మర్యాద కదండి. వాళ్ళే ఇచ్చినప్పుడు చదవపోవడం కూడా మర్యాద కదండి. మీ అన్నయ్య ఊరి నుంచి వస్తున్నారు అంతే కదండి? అవును. నన్ను స్టేషన్కి వెళ్ళి తీసుకురమ్మంటారా? భుజాల మీద ఎక్కించుకుని తీసుకురండి. అదేమిటండి? ఆయనే ఊరికే రావట్లేదు. నన్ను పెళ్లి చేసుకొని ప్రాణాలు తీశాడు. నేను చేసుకున్నాను. కోపంతో అలిగి బాంబే వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు 4 రోజుల్లోగా నేను పెళ్లి చేసుకుంటే సరేనట, లేకపోతే ఇంట్లోనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాడంట. అలాంటి అన్నయ్య దొరకడం ఎంత అదృష్టం అండి. అదృష్టం కాదు, నన్ను పీడిస్తున్నాడు. ఇందులో పీడే ఉందండి. పెళ్లిగా చేసుకోమంటున్నారు. చెప్పడం చాలా ఈజీ, కానీ ఎవరు చేసుకోమంటారు? అదేమిటండి, మన దేశంలో 86 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 6.5 కోట్ల మంది ఉన్నారు. మనం ఉండే ఈ ఊర్లో 5-6 లక్షల మంది ఉన్నారు. మా ఇంట్లో 2 ఉన్నారు. చెప్పండి. అంటే ఇంతమందిలో మీకు నచ్చిన వాళ్ళే లేరా? నాకు నచ్చడం కాదు, నేను వాళ్ళకి నచ్చాలి కదా. మీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవ్వరు ఉండరంటారా? ఎవ్వరు. ఎవ్వరు? ఎవ్వరు.
ఊరికే అన్నాను. మరి ఇంతమందికి నేను నచ్చుంటానంటున్నారు కదా, ఇంతవరకు ఎవరు నా ఎదుట పడి ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని ఒకళ్ళు కూడా నోట్ తెచ్చి చెప్పలేదే? అంటే పోనీ ఎదుట పడి చెప్పడానికి ధైర్యం చాలకపోవచ్చు, కనీసం ఒక ఉత్తర ముక్కైనా రాసిన వాళ్ళు లేరే అని